నమస్తే దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వేద పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేసిన ప్రభుత్వ వైప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానానికి తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు పోటెత్తారు. మొహరం పండుగ సందర్భంగా పీర్ల దర్శనానికి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి. వేద పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేసిన ప్రభుత్వ వైప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. యాదగిరిగుట్టలోని పెద్దగుట్టపై వేద పాఠశాల పనులను ప్రారంభించిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్న ఆలయ ఈవో ఐఏఎస్ వెంకట్రావు, ఆలయ అధికారులు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట టెంపుల్ సిటీ ఆవరణలో నూతనంగా నిర్మాణం చేయనున్న వేద పాఠశాల ప్రాకారాల నిర్మాణ పనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య భూమి పూజ నిర్వహించారు. అనంతరం వన మహోత్సవం కార్యక్రమం సందర్భంగా టెంపుల్ సిటీ వేద పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనాది బ్రహ్మణో రూపాయ నమః వైష్ణవాయ నమః శ్రీశాంతమిషానాయ నమః రాజష్టవేనో జిష్టవేనో పృథివీ మండరిక్షాయ నమః తెలంగాణ తిరుపతిగా ఉన్నటువంటి శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి పుణ్యక్షేత్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఎండోమెంట్ శాఖ మార్చులు కొండ సూర్య గారి సహకారంతో మా ఈవో గారు ఇక్కడ స్టాఫ్ అంతా కూడా ఇవాళ మంచి రోజు తొలి ఏకాదశి స్వామివారి వేద పాఠశాల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో 46 కోట్లతో శాంక్షన్ చేసుకొని దానికి సంబంధించినటువంటి వేద పాఠశాలకు ప్రాకారం అంటే చుట్టూ ప్రయాణి కూడా నిర్మించుకొని ఆ నిర్మాణానికి ఇవాళ తొలి ఏకాదశి రోజు ముహూర్తం చేయడం, భూమి పూజ చేయడం చాలా సంతోషం. అది కూడా మా పంతుల ఆశీర్వాదంతో వేద మంత్రాలతోటి ఇక వేద పాఠశాలకు ప్రయాణి కూడా భూమి పూజ చేయడం చాలా సంతోషం. నా పోయిన జనం సుకృతంగా భావిస్తూ ఈ ప్రాంతం అభివృద్ధిగా ఈ ప్రాంతానికి వచ్చే భక్తులకు అన్ని విధాల వసతులతో పాటు ఇక్కడ వేదాలను కూడా అభివృద్ధి చేయాలి, వేదాలకు కూడా ఒక నిలయంగా ఉండాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి ఆలోచనతోటి వేద పాఠశాల మంజూరు చేసి దానికి ప్రాకారానికి భూమి పూజ చేయడం చాలా సంతోషం. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. దీనికి సహకరిస్తున్నటువంటి మా ఎండోమెంట్ కమిషనర్ గారికి అదేవిధంగా మా అయ్యగారులకు పేరు పేరున ధన్యవాదాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన రామయ్య భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచే దర్శన కాంప్లెక్స్లలో భక్తులు క్యూలైన్లు కట్టారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం శ్రీరామ నామస్మరణలతో మారుమోగింది. పలు రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా ఆలయ ఈవో రమాదేవి తెలియజేశారు. భక్తులకు ఆన్లైన్ టికెట్లు సైతం అందుబాటులో ఉంచారు.
పల్నాడు జిల్లా మాచర్ల మొహరం పండుగ సందర్భంగా పీర్ల దర్శనానికి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాచర్ల పట్టణంలోని జెండా చెట్టు వద్ద నిర్వహించిన మొహరం పండుగ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో కొనసాగింది. ఈ సందర్భంగా మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు పీర్లను దర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పీర్లపై దట్టీలు పూలచారాలు సమర్పించి ప్రజల శాంతి సౌభాగ్యం కోసం ఆకాంక్షించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహరం పండుగ లాంటివి సామాజిక ఏకతను బలోపేతం చేస్తాయని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు. వంద కొడతాం బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మా ముఖ్యమంత్రి చెప్పినట్లుగా వచ్చే ఎన్నికల్లో 100 కొడతాం బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఇప్పటి నుండి మా నినాదం 100 కొడదాం బీఆర్ఎస్ పార్టీని బొంద పెడదామన్నారు. మా ముఖ్యమంత్రిని వాడు వీడు అంటే నిన్ను ఒరే అనాల్సి వస్తుందని, నీ అహంకారం బలుపు కొవ్వు ఏమాత్రం తగ్గలేదన్నారు. పార్టీకి పట్టిన కోవట్టు దయ్యాన్ని నువ్వేనని కవితనే అంటుందన్నారు. ఇంకోసారి మా ముఖ్యమంత్రిపై నోరు పారేసుకుంటే నాలుక కోస్తామని అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తూ, కేటీఆర్ గుర్తుపెట్టుకో, మా ముఖ్యమంత్రి చెప్పినట్టుగా వచ్చే ఎలక్షన్లో 100 సీట్లు కొడతాం, బీఆర్ఎస్ పార్టీ బొంద పెడతాం. ఇప్పటి నుంచి మా నినాదం 100 సీట్లు కొట్టడం, బీఆర్ఎస్ పార్టీ బొంద పెట్టడం. తెలంగాణ ప్రజలు మీ ముఖం మీద ఉమ్మేసి మిమ్మలను పదవి నుంచి దించినా కానీ మీ అహంకారం మీ బల్బు ఇంకా తగ్గలేదు. తెలంగాణ ప్రజలు చీకొట్టి అసెంబ్లీలో మీకు 39 సీట్లకు పరిమితం చేసి, పార్లమెంట్లో గుండు సున్నా ఇచ్చి, ఎమ్మెల్సీలో కనీసం మీకు క్యాండిడేట్ కూడా దొరకనట్టుగా చేసినటువంటి మీ పార్టీ మనుగడలేని పార్టీ. ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ద్వారా ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం చేసుకుంటూ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ ఇలా చూసి మీరు తట్టుకోక మాకు 100 సీట్లు వస్తాయని మా గౌరవ ముఖ్యమంత్రి సవాల్ విసిస్తే ఆ సవాల్ స్వీకరించే దమ్ము నీ అయ్యకు లేదు, నీకు లేదు. నువ్వు బచ్చగాడివి. మా ముఖ్యమంత్రి తోటి నువ్వు చర్చలా. తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని విషయాలను అసెంబ్లీ సాక్షిగా చర్చిద్దాం. మీ అయ్యను అసెంబ్లీకి రమ్మంటే ప్రతిపక్ష హోదా నిర్వహించలేని మీ అయ్యా నువ్వు ఫామ్ హౌస్ పరిమితం అవుతాడు. మీ అయ్యా నువ్వేమో గెస్ట్ హౌస్ పరిమితం అవుతావు. నువ్వా మా ముఖ్యమంత్రితో చర్చలు చేసేది? నీకు సిగ్గు శరం, నీకు ఇంకా బల్బు తగ్గలే. నీ అహంకారాన్ని చూసి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినా ఇంకా దురహంకారంతో మాట్లాడుతావు. తస్మాత్ జాగ్రత్త. గతంలో ఎన్నో సార్లు హెచ్చరించినాం. నీ వక్ర బుద్ధి మార్చుకుంటలేవు. నీ వక్ర బుద్ధి మార్చుకొని మా ప్రజాపాలనకు సహకరించి ఇవాళ తెలంగాణ అభివృద్ధిలో కీలకంగా ఉండంటే నీ 10 ఏళ్ళు దోచుకున్న సంపదతోటి, దాచుకున్న సంపదతోటి మీ పింక్ మీడియా, మీ సోషల్ మీడియా ద్వారా మా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నాం. కేటీఆర్ తస్మాత్ జాగ్రత్త. వచ్చే రోజుల్లో ప్రజలు మిమ్మల్ని రాళ్లతో కొడతారు. గత ఎలక్షన్లో మా గౌరవ ముఖ్యమంత్రి తొడగొట్టి మిమ్మల్ని పడగొట్టిన సంగతి మర్చిపోతున్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట అంటే మాట నిలబెట్టుకునే మనిషి. మా ముఖ్యమంత్రి గురించి మళ్ళొక్కసారి మీరేమైనా మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త.
కేటీఆర్ హెచ్చరిస్తున్నాం, నీ వక్ర బుద్ధి మార్చుకో. నీ తెలంగాణ భాష నువ్వు మాట్లాడితే అంతకెక్కువ మేము మాట్లాడచ్చు, కానీ మేము సంస్కారం ఉంది. మా తెలంగాణ ప్రజలు 5 ఏళ్ళు అధికారం ఇచ్చిర్రు. వచ్చే 5 ఏళ్లలో మా నినాదం 100 సీట్లు కొట్టడం, బీఆర్ఎస్ బొందడ పెట్టడమే లక్ష్యంగా ఎంచుకున్నాం. మా ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ పార్టీని బొంద పెడతాడు. అసెంబ్లీలో మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిండు, పార్లమెంట్ లో డిపాజిట్ దక్కకుండా చేసిండు, ఎమ్మెల్సీలో మీకు క్యాండిడేట్ కూడా దొరకకుండా చేసిండు. వచ్చే ఎలక్షన్లలో మా పార్టీ 100 సీట్లు కొట్టి మీ ఐజెక్ సవాల్ విసిచి తెలంగాణ అభివృద్ధి ఏందో మా ముఖ్యమంత్రి మా ప్రజాపాలన ద్వారా తెలియజేస్తాం. మళ్ళొక్కసారి మా ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే తస్మాత్ జాగ్రత్త, కేటీఆర్ హెచ్చరిస్తున్నాం. పల్నాడు జిల్లా మాచర్ల ఏపీఆర్జేసీ నూతన భవనానికి శంకుస్థాపన చేసిన మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి 5 కోట్ల పైచిలుకు నిధులతో నిర్మాణం ప్రారంభం. విజయపురి సౌత్లోని ఏపీఆర్జేసీ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కళాశాల ప్రాంగణంలో 5 కోట్ల పైచిలుకు నిధులతో నిర్మించనున్న నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళాశాల సిబ్బంది, విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె సుధామూర్తి గారు గతంలో ఒకసారి ఇక్కడికి రావడం జరిగింది. వారికి కూడా లేఖలు రాసి వారి నుంచి కూడా ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించమని కోరుదామని చెప్పి అనుకున్నాం. నిన్న కూడా కాన్స్టెన్సీ డెవలప్మెంట్ మీటింగ్ జరిగిన సందర్భంలో ఈ విషయాలన్నింటినీ కూడా గుర్తు చేస్తాం. ఈ ప్రాంతంలో మరి ఇంత చారిత్రాత్మకమైనది ఉంది, అమరావతిని డెవలప్ చేశారు. అలాగే మరో చారిత్రాత్మకమైనది ఇది, నాగార్జున యూనివర్సిటీ కట్టాల్సింది నాగార్జున సాగర్లో. అక్కడ కట్టారు ఒక మంచి వాతావరణం, అది మంచి వాతావరణమే కాదండి, కానీ నాగార్జునుడు నడయాడిన నేలలో కడితే ఒక చారిత్రాత్మక ప్రాశస్త్యం ఉంటుంది. ఖచ్చితంగా అంటే పాలకుల అసమర్థత కావచ్చు, కొంతమంది నాయకుల మరి హస్తలాఘవం కావచ్చు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అన్ని విధాలుగా టూరిజాన్ని కానీ, టెంపుల్ టూరిజాన్ని కానీ, విద్యని కానీ ప్రోత్సహించాలి, వైద్యాన్ని ప్రోత్సహించాలనే దాని మీదనే కాన్సన్ట్రేట్ చేశాము. అంటే నాకు 1 సంవత్సర కాలంలో నాకు అర్థమైంది ఏంటంటే వ్యక్తిగతమైన కోరికలను తీర్చడం అసాధ్యం. కాబట్టి అభివృద్ధి, సంక్షేమం అందరికీ అందినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది. కాబట్టి ఆ దిశగా ఈరోజు 78 ఏళ్ల స్వాతంత్రావనిలో మనం సాధించుకోలేని ఒక గొప్ప ఇదే నా హయాంలో జరగటం కూడా నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఇది కాదు సార్, 1200 కోట్ల రూపాయలతోటి ఇక్కడి నుంచి లిఫ్ట్ ఈ జిల్లా, పల్నాడు జిల్లా మొత్తానికి కూడా డ్రింకింగ్ వాటర్కి జేజేఎం ద్వారా నీళ్లు అందించబోతా ఉన్నారు. అతి త్వరలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం జరగబోతా ఉంది. అలాగే ఒక 150 కోట్ల రూపాయలతోటి మాచర్ల పట్టణానికి కూడా మొత్తానికి నీళ్లు అందించే కార్యక్రమం జరగబోతా ఉంది. ఇంకా కొద్దిగా లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు ఉన్నాయి, అవి కానీ సాధించుకోవటం, ఒక 100 పడకల ఆసుపత్రి, అలాగే మంచి విద్యా సంస్థలను ఏర్పాటు చేయగలిగితే నా జీవితం ధన్యమైనట్టుగా నేను భావిస్తున్నాను. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని హిమాయత్ నగర్ చౌరాస్తాలో గల విజయ్ ఠాగూర్ గార్డెన్లో లక్ష్య సాధన ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ప్రజ్ఞారాజు నిర్వహించిన బంగారు పుష్పాలతో వాతపూజ మహోత్సవం కార్యక్రమం, పాఠశాల బాల్యమిత్రులకు స్నేహ పట్టాభిషేకం కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, దేవనాథ జిఆర్ స్వామిలు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి లక్ష్య సాధన ఫౌండేషన్ కార్యక్రమంలో పుష్పాలతో పాదపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంజర్ల ప్రకాష్, బీసన్ నరసింహ తదితరులు పాల్గొన్నారు.
ఠాకూర్ విజయ్ మన మధ్యలో మా గురువు గారు శ్రీ 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 శివరాం కృష్ణ గారు ఉన్నారన్నమాట. సో వారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ నా అన్న చిన్న శ్రీశైలం యాదవ్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు, వారికి కూడా స్వాగతం. పెద్ద శ్రీశైలం అన్నగారు మన మధ్యలో ఉన్నారు. చలో 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 ఆల్ ఇండియా యునైటెడ్ కిసాన్ సభ తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభలు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఆగస్టు 25, 26 తేదీలలో జరిగే సభల విజయవంతం కోసం ఆహ్వాన సంఘం ఏర్పాటు సభను మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని డిఎన్జిఓ హాల్ నందు నిర్వహించడం జరిగింది. ఈ సభకు ఆల్ ఇండియా యునైటెడ్ కిసాన్ సభ రాష్ట్ర అధ్యక్షులు కేచల రంగారెడ్డి వి ప్రభాకర్ దిశ టీవీతో మాట్లాడుతూ జరిగిన సభకు ముఖ్య అతిథిగా ప్రముఖ న్యాయవాది దామోదర్ రావు, కేజీ రామచందర్, సిపిఐ ఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రాజ మాట్లాడుతూ దేశంలో రైతులు పంటలు పండిస్తే గిట్టుబాటు ధరలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతులు, ప్రజలు పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఐక్య పోరాటం నిర్వహించాలన్నారు. ఈ తరుణంలో జరిగే రైతు సంఘం రాష్ట్ర సభలను మహబూబ్నగర్ జిల్లాలో ప్రజలు మేధావులు విజయవంతం చేయాలని కోరారు. నా పేరు అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. మా అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రథమ మహాసభలు ఆగస్టు 25, 26 తారీఖులో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జరపడానికి పెట్టాను. దానికి సంబంధించినటువంటి నిర్వహణ కోసము ఈరోజు మహబూబ్నగర్లోని ఆహ్వాన కమిటీని కూడా మేము ఎన్నిక చేసుకున్నాము. దాని ఆధ్వర్యంలో ఈ సభని విజయవంతం చేయాలని మా ఉద్దేశం. ఈ సభలో ప్రధానంగా ఈ దేశంలో, రాష్ట్రంలో ఈ కేంద్ర రాష్ట్ర పాలకులు అనుసరిస్తున్నటువంటి రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను కూడా మేము చర్చించదలిచాము. అట్లే మా రైతు సంఘం చేపట్టినటువంటి కార్యకలాపాల గురించి కూడా మేము చర్చించుకొని, సమీక్షించుకొని మా సంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి మేము ఇచ్చేదలిచాము. అట్లే పాలక పథకాలు రోజు రోజుకి రైతు వ్యతిరేక విధానాల్లో కొత్త ఎత్తులతో పాటు చేపట్టే రైతుల్ని నష్టం తెచ్చే పద్ధతి మనం చేపట్టారు. ఇది చాలా బాధాకరమైన విషయం, నష్టకరమైన విషయం. ఈ విషయాలన్నీ కూడా రైతులు తెలియజేయాల్సిన బాధ్యత మాలాంటి రైతు సంఘాల మీద ఉంది. ఈరోజే ఒక ప్రకటన ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలోని 3 జిల్లాల్లో PDPS అనే ఒక పథకాన్ని ఇది ప్రవేశపెట్టి రైతుల దగ్గర పత్తిని మేము కొనము అని చెప్తున్నారు. అది గతంలో ప్రారంభం నుంచి పత్తిని ప్రభుత్వ సంస్థలు కొంటూ వచ్చాయని ఒక రైతులకి ఆదరణగా ఉంటున్నటువంటి పథకం అది. అలాంటి దాన్ని ఎత్తేసి ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పేసి మేము ఏదో పైసలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం అనేటువంటిది గ్యారంటీ కాదు. ఇది మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో ఇది విఫలమైనటువంటి పథకం. అలాంటి దాన్ని ఇక్కడ తెలంగాణలో గురించి ఏం చేస్తున్నారంటే ఇది కొత్త ఎత్తులతో ముందుకు వస్తున్నారు. అంతకుముందు కూడా జాతీయ వ్యవసాయ విధానం, ఒక మార్కెట్ విధానం తీసుకొచ్చారు. అది కూడా రైతు వ్యతిరేక విధానం. అది కార్పొరేట్ని చట్టం వహించేది. అంతకుముందు 3 రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చారు. దాని వ్యతిరేకంగా రైతాంగం దేశవ్యాప్తంగా పెద్ద తిరుగుబాటు చేశారు. ఇలాంటి నేపథ్యంలో మా రైతు సంఘం నిర్దిష్టంగా చర్చించి ఈ ప్రభుత్వాన్ని ఎట్లా ఎదుర్కోవాలి అనే దానికి సంబంధించి రైతాంగం చైతన్యం చేయడానికి మేము ఈ సభలో నిర్వహిస్తున్నాం. దీంతో రైతాంగం పాల్గొనాలని, అన్ని వర్గాల సహకరించి విజయవంతం చేయాలని చెప్పి మేము అన్ని వర్గాల ప్రజలకి విజ్ఞప్తి చేస్తాం. పాత్రికేయ మిత్రులు నమస్కారం.
అఖిల భారత ఐక్య రైతు సంఘం AIUKS తెలంగాణ రాష్ట్ర మహాసభలు ఆగస్టు 25-26 తేదీల్లో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరుపుకోబోతా ఉన్నాం. ముఖ్యంగా గత రైతాంగ పోరాటాల్ని సమీక్షించుకొని భవిష్యత్తు కార్యాచరణని రూపొందించుకొని ఈ దేశంలో ఇప్పటికే ఏదైతే మోడీ సర్కార్ వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని కార్పొరేటు వ్యాపారుల చేతులు పెట్టడానికి అనేక కుట్రలు చేశాడు. అందులో భాగమే 3 నెలల రైతు వ్యతిరేక చట్టాలు. ఆ చట్టాలని తిప్పికొట్టింది మా మోడీ మెడలు వచ్చింది అని చెప్పేసి గుర్తు చేస్తూ ఈ నేపథ్యంలో ఈరోజు మరో రూపంలో నూతన వ్యవసాయ మార్కెట్ విధానం తీసుకొస్తా ఉన్నదో PDDS అయితే తీసుకొస్తుందో అందులో ఈ నూతన వ్యవసాయ మార్కెట్ విధానంలో భాగమే చెప్పేసి గుర్తు చేస్తూ ఏది ఏమైనప్పటికీ ఈ రైతు ఏదైతే ఐక్య రైతు సంఘం అఖిల భారత ఐక్య రైతు సంఘం మహాసభలు భవిష్యత్తులో ఏదైతే కార్యక్రమాలు గుర్తుంచుకోబోతా ఉందో ముఖ్యంగా ఈరోజు MSP గ్యారెంటీ చట్టం సాధించడము, అట్లాగే ఏదైతే రాతపూర్వకంగా మోడీ రాసిచ్చిన హామీలు అమలు చేయించుకోవడము, కార్పొరేట్ శక్తుల బారి నుండి వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడము, పోడు భూముల సమస్యల్ని పరిష్కరించుకోవడము, అట్లాగే వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయల పెన్షన్ సాధించడం అనే అనేక అంశాలతో పాటు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ జిల్లా ప్రజలు వ్యాపారులు అంతా కూడా ఈ మహాసభను విజయవంతం చేయడానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా చేవెళ్ల పట్టణ కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, బాబు జగజీవన్ రావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే KS రత్నం పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ గారు చెప్పినట్లు హెల్త్ ఇండియా వెల్త్ ఇండియా ఆర్గనైజ్ చేస్తూ ఈ దేశాన్ని ఒక మంచి భారత పౌరులు అందరూ కూడా ఒక మంచి దేశ పౌరులుగా ఉండాలి, వారు అన్ని విధాల ఆరోగ్యంగా ఆనందంగా రాజకీయంగా సాంఘికంగా అన్ని రంగాల్లో వాళ్ళు ముందుకు పోవాలి అని, రేపు రాబోయే భవిష్యత్తు వాళ్ళదని రీతిలో ఈనాడు భారతదేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా అదే విధంగా మరి ముఖర్జీకి మేము అందరం కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి, అదేవిధంగా బాబు జగజీవన్ రామ్ గారి వర్ధంతి. ఆయన రాష్ట్ర ఉప ప్రధానమంత్రి శ్యామ్ ముఖర్జీ ప్రసాద్ గారు ఇవాళ ఈ దేశం కొరకు ఎంతో కష్టపడ్డ వ్యక్తి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ఆనాడు ఆయన క్యాబినెట్లో ఉండి జమ్మూ కాశ్మీర్ను ప్రత్యేకంగా 370 ఆర్టికల్ వాళ్ళకి ఇవ్వద్దు, అది కూడా భారతదేశంలో ఒక భాగమని ఆనాడు పోరాటం చేస్తే ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టి సచ్చ వరకు ఆయనను చిత్రహింసలు పెట్టినారు. దాన్ని పురస్కరించుకొని ఈరోజు మేము ఇక్కడ చెట్లు నాటే కార్యక్రమం పెట్టినాం. అదేవిధంగా బాబు జగజీవన్ రామ్ గారికి మరి పూలమాల మా ఎంపీ గారు మేమందరం కూడా సీనియర్ లీడర్లు అందరం కూడా మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. భారతదేశంలో ప్రధానమంత్రి గారు ఎన్విరాన్మెంటల్ మీద చాలా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నాడు. మరి ఏది ఏమంటారు వెల్ ఇండియా, హెల్త్ ఇండియా, వెల్ ఇండియా ఇవన్నీ కూడా ఆయన ఆర్గనైజ్ చేస్తూ ఈ దేశాన్ని ఒక మంచి భారత పౌరులందరూ కూడా ఒక మంచి దేశ పౌరులుగా ఉండాలి, వారు అన్ని విధాల ఆరోగ్యంగా ఆర్థికంగా రాజకీయంగా సాంఘికంగా అన్ని రంగాల్లో వాళ్ళ ముందుకు పోవాలి, రేపు రాబోయే భవిష్యత్తు వాళ్ళదే అనే రీతిలో ఈనాడు భారతదేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి మోడీ గారికి ఈ సందర్భంగా అదేవిధంగా మరి ముఖర్జీ గారికి మేము అందరం కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. మా ప్రహారీ కూడా మాకు కావాలంటూ రోడ్డెక్కిన APR ప్రణవ్ ఆంటిలియా వాసులు. హైడ్రా కొన్ని వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోకుండా వ్యవహరిస్తున్నారని విమర్శలు. బాచుపల్లిలోని AVR ప్రణవ్ ఎంటెలియా సరిహద్దు గోడ కూల్చివేయడమే నిదర్శనం. కొందరు పనిగట్టుకొని తమ ప్రహారీ గోడను అన్యాయంగా హైడ్రా తొలగించిందని APR ప్రణవ్ ఆంటిలియా వాసులు రిలే దీక్ష ఆంటిలియాను రక్షించండి, ప్రజలపై దాడి కాదు అభివృద్ధిలో కావాలి, మా కాంపౌండ్ వాల్ను కూల్చడం న్యాయమా, గేటెడ్ కమ్యూనిటీ వాసులు అని నినాదాలు చేశారు. మా రోడ్డు యాంటిలియాని రక్షించాలి.
చేసే దౌర్జన్యం నశించాలి. ఈ రిలే నిరాహార దీక్షకి మాకు సంఘీభావం తెలుపుతూ ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ మా యాంటీలియా అసోసియేషన్ తరపున మా రెసిడెంట్స్ అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలండి. ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటంటే హైడ్రాకి ఇచ్చిన అధికారము ఇక్కడ డిజాస్టర్ రెస్పాన్స్ గానీ అసెట్ ప్రొటెక్షన్ గురించి గానీ ఒక ప్రత్యేకమైనటువంటి స్టాట్యూటరీ బాడీగా హైడ్రా నియమించినప్పుడు ఇంత ఇల్లీగల్ గా వితౌట్ సర్వింగ్ నోటీసెస్ ఒక 5 డే మార్నింగ్ మా యాంటీలియాలోకి వచ్చేసేసి మా గోడను కొట్టేసి ఇక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ అందరికీ ఎంతో భయభ్రాంతులకు గురి చేస్తూ అసలు దాన్ని ఇన్స్టిట్యూట్ చేసినటువంటి పాలసీని ప్రక్కదోవ పట్టించేసి ఇల్లీగల్ గా అన్లాఫుల్ వేలో మాకు ఈ విధంగా గోడను పడగొట్టేసేసి వాళ్ళని ప్రజలకు ప్రొటెక్షన్ అందించండి, మీరు ఎక్కడైతే కబ్జాలు ఉన్నాయో ఆ కబ్జాలన్నీ తీసివేసి వాటిల్ని ప్రజలకు ఉపయోగకరంగా మార్చమని సీఎం గారు ఏ ఉద్దేశంతో అయితే ఈ హైడ్రా నియమించారో ఈ రోజు అది ఆ డైరెక్షన్ మొత్తం మార్చుకుని డిఫరెంట్ డైరెక్షన్ లో వెళ్ళిపోతా ఎక్కడైతే లాఫుల్ గా మేము ఇది మాది ఆథరైజ్డ్ హుడా అప్రూవ్డ్ లేఅవుట్ అండి, ఇక్కడ ఎక్కడ అనాథరైజ్డ్ ఎంక్రోచ్మెంట్స్ కానీ ఎఫ్టీఎల్స్ కానీ లేక్స్ కానీ కబ్జాలు చేసింది కానీ ఎంక్రోచ్మెంట్స్ కానీ ఏమీ లేవండి. ఇటువంటి ఒక ప్రశాంతమైనటువంటి కమ్యూనిటీలోకి హైడ్రా వచ్చేసేసి అక్కడ లేనటువంటి ప్రాబ్లమ్ ని క్రియేట్ చేసి వెనకున్నటువంటి రియల్ ఎస్టేట్ దందా ఏదైతే జరుగుతుందో అక్కడ ఉన్నవన్నీ డ్రై ల్యాండ్స్ అండి, ఇంతవరకు ఎవరు దాన్ని ఆక్యుపై చేయలేదు, అవి ఇంకా వేకెంట్ గానే ఉన్నాయి. అక్కడ ఉన్న వాళ్ళకి మీరు వితౌట్ సర్వింగ్ నోటీసెస్ మీరు రావాలంటే అక్కడ ఒక ఇమ్మినెంట్ డేంజర్ ఫర్ ద పీపుల్ ఉంటేనే మీరు వితౌట్ సర్వీసెస్ బాగా ఇవ్వకుండా గోడ పడగొట్టాలండి. కానీ అక్కడ ఎటువంటి నిర్వాసితులు ఎటువంటి ఆవాసం లేకపోయినా కానీ మీరు ఆ గోడను పడగొట్టేసేసి మా యాంటీలియా త్రూ మీరు ఏ రోడ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో అక్కడ మల్లంపేటలో ఉన్నటువంటి ప్రాబ్లమ్ ని అండి. మేము ప్రణీత్ యాంటీలియా జనరల్ సెక్రటరీని మాట్లాడుతున్నాను. మా సమస్య తెలుసుకుని మీరు మా సమస్య వినడానికి వచ్చినందుకు ఫస్ట్ గా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. మాది ప్రణీత్ యాంటీలియా వచ్చి 2012లో కంప్లీట్ చేసిన రో హౌసింగ్ కమ్యూనిటీ అండి. ఇది రీసెంట్ గా హైడ్రా వాళ్ళు మొన్న 24వ తారీఖు మాకు వితౌట్ నోటీస్ తో వచ్చేసి మా వెనకమాల గోడ పగలగొట్టారు. ఆ గోడ బ్యాక్ సైడ్ ఎటువంటి రోడ్లు లేవు, ఆ వెనకమాల నివాస స్థలాలు ఏమి లేవు, అంతా డ్రై ల్యాండ్స్ ఉన్నాయి. మాకు మెయిన్ గా ఏంటంటే సార్ హైడ్రా వాళ్ళని అధికారుల్ని కొంతమంది రియల్ ఎస్టేట్ పొలిటికల్ ఏజెంట్స్ మా యాంటీలియా 37, 38, 39లో గోడ కబ్జా చేసి మా బిల్డరు ల్యాండ్ కబ్జా చేసి గోడ కట్టారని అవాస్తవాలను ప్రచారం చేశారు. ఆ వాస్తవాలు తెలుసుకోకుండా హైడ్రా వాళ్ళు వచ్చి మా గోడను కొట్టారు. యాక్చువల్ గా 100 ఫీట్ రోడ్డు 54, 55 అండ్ 57 సర్వే నెంబర్లో అక్కడ రెడ్డి ల్యాబొరేటరీస్ పక్క నుండి ఉంది. మా ఏదైతే 60 ఫీట్ ఈ గోడ పడగొట్టిన తర్వాత రంగనాథ్ గారి దగ్గరికి వెళ్ళినాక రాంగ్ ప్లేస్ లో గోడ పడగొట్టాము. ఈ ప్లేస్ కాదు ఇంకో ప్లేస్ మారుస్తానంటున్నారు 60 ఫీట్ రోడ్డు. ఆ రోడ్డు లోపల కూడా మాకు డ్రైనేజ్, ఎలక్ట్రికల్ అండ్ మాకు సంబంధించినటువంటి డైలీ నీడ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్స్ అవన్నీ దాంట్లో ఉన్నాయి. ఆ రోడ్డు కూడా మాకు సెట్ అవుతుంది, ఎందుకంటే 50 ఫీట్స్ గ్యాప్ ఉంది. దాంట్లో ముందుకెళ్ళిన తర్వాత ప్రణీత్ ఎన్క్లేవ్ 11 అపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళు 2000 ఫ్యామిలీస్. రైజీనే ఒక 900 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మా పక్కన టౌన్ స్క్వేర్ 525 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. కొత్తగా వచ్చాయి ఒక 1000 ఫ్లాట్లు ఉన్నాయి. మొత్తం 25,000 మంది ఈ రోడ్లో తిరుగుతున్నాం. ఆల్రెడీ 2 years బ్యాక్ ఒక రోడ్ యాక్సిడెంట్ అయ్యి చిన్నపిల్లలు వీళ్ళు చనిపోవడం జరిగింది. వాస్తవం తెలుసుకుని మాకున్న ఈ రోడ్డుకి మా ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయండి, మమ్మల్ని ఇబ్బందులు గురి చేయొద్దని చెప్పి మీ ద్వారా అధికారులని అర్జీ చేస్తున్నాము. వాస్తవాలుగా మీకు ఉన్న మ్యాప్లు అని మీకు ప్రెజెంట్ చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేద పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేసిన ప్రభుత్వ వైప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు పోటెత్తారు. మొహరం పండుగ సందర్భంగా పీర్ల దర్శనానికి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.